హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను మీ భారతి. వెల్కమ్ టు మై ఛానల్. మీరు భారతి నాదెల్లా స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేశారనుకుంటాను. చేయనట్లయితే తప్పకుండా చేయండి. యద్దనపూడి సులోచన రాణి నవలలు, ఆమె శైలి మనందరికీ ఇష్టం కదా. ఈరోజు ఆమె ఇంకొక నావెల్ ఐ లవ్ యూని ఈరోజు చెప్పుకుందాం. ఈ ఐ లవ్ యూ ఎంత బాగుంటుందో మీరు కూడా వినేయండి. డియర్ రావ్, నేను న్యూయార్క్ ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్ చైర్మన్ 12వ తారీఖున ఢిల్లీ వచ్చాను. 6 వారాల పాటు ఇండియాలో పర్యటించడానికి ప్రభుత్వం నన్ను పంపింది. నా ప్రోగ్రాం ప్రకారం 17వ తారీఖు అంటే ఎల్లుండి ఉదయం నేను హైదరాబాద్ వస్తున్నాను. ప్రభుత్వపు అతిథిగా నేను వస్తున్నప్పటికీ అక్కడున్న కొద్ది రోజులు నీతో గడపాలనుకుంటున్నాను. నీవు నా ఈ ఉత్తరం చూసిన వెంటనే సెలవు పెట్టు. రావ్, ఇన్ని సంవత్సరాలకి అనుకోకుండా లభించిన ఈ అవకాశంతో నా కలలు ఫలించాయి. నా సుందర స్వప్నం, నా బంగారు కలల భారతదేశం నేటికి కళ్ళారా చూడగలుగుతున్నాను అనే అనుభూతి, సంతోషంతో నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ప్రియమైన రావ్, నా ఈ సంతోషానికి పరిపూర్తి నువ్వు కూడా నా పక్కన నిలబడి పంచుకున్నప్పుడే. 17వ తారీఖు ఫ్లైన్లో హైదరాబాద్ వచ్చేస్తున్నాను. ఎప్పుడెప్పుడు నిన్ను చూస్తానా అనే ఆదుర్దాతో ఉన్న నీ ప్రియమిత్రుడు హేస్టన్. ఆఫీస్ పని మీద క్యాంపు వెళ్ళి ఆ రోజే తిరిగి వచ్చి ఆఫీస్ టపా చూసుకుంటున్న ప్రసాదరావు ఈ ఉత్తరం చూసి తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. హేస్టన్ ఇండియా వచ్చాడా? ఈరోజు హైదరాబాద్ వస్తున్నాడా? అనుకోకుండా కలిగిన సంతోషంతో రావు మనసు క్షణకాలం ఉప్పొంగింది. హేస్టన్ ఎంత ప్రియమైన వ్యక్తి! 2 సంవత్సరాల పాటు దేశం కాని దేశంలో ప్రాణానికి ప్రాణంగా మసిలిన హేస్టన్ హిందూ దేశమన్నా ఇండియన్స్ అన్నా విపరీతమైన ప్రేమాభిమానాలు కలిగిన హేస్టన్ వస్తున్నాడు కాదు, వచ్చేస్తున్నాడు. దాదాపు వచ్చేసినట్టే. షర్టు స్లీవ్స్ తొలగించి గడియారం చూసుకున్నాడు. మరో గంటలో బేగంపేటలో దిగేస్తాడు. సంతోషంతో మనసు ఉరుకులు పెడుతున్న ప్రసాదరావు చటుక్కున ఏదో గుర్తుకు రావడంతో మొహం వివర్ణమైపోయింది. అంతవరకు ఎర్రగా ఉన్న మొహం నిమిషంలో తెల్లగా పాలిపోయింది. హేస్టన్ వస్తున్నాడా? అతన్ని తను కలుసుకోబోతున్నాడా? ఓ గాడ్ అనుకుంటూ వెనక్కి వాలి కుర్చీకి అంటుకుపోయాడు. ఏది తనకు దారి? ఎలా ఈ ప్రమాదం నుంచి తను తప్పించుకోవడం? అర్థం కాని అసందిగ్ధ భావం ఒకటి అతని మనసులో మెదలి నరనరంలోనూ పాకి ఒంట్లో ఉన్న రక్తాన్ని మంచులా మార్చేసింది. యాంత్రికంగా అతని కళ్ళు గోడనున్న గడియారం వైపు తిరిగాయి. టైం దగ్గరకు వచ్చేస్తుంది. హేస్టన్ రాక ఎరగనట్టు తను ఎలా తప్పించుకోవడానికి వీల్లేదు. ఉత్తరం అందలేదంటే చిచ్చి అదెలా? హేస్టన్కి ఇది తెలిస్తే బాధపడతాడు. అతనికి తెలియకుండా తప్పించుకోవాలి. ఎలా ఆలోచనలతో రావు కనుబొమ్మలు ముడిపడ్డాయి. పళ్ళు కసిగా పెదవుల్ని కొరికినాయి. అన్ని రోజులు న్యూయార్కులో అన్ని అవసరాలకి తనని ఆదుకున్న హేస్టన్ని తను చూడకుండా పారిపోలేడు. చూసి తప్పించుకోవాలి. సునిశిత బుద్ధి గల రావు మెదడికి చటుక్కున ఏదో ఆలోచన స్ఫురించడంతో పెన్ తీసి గబగబా అర్జెంట్ అనే లేబుల్ వేసి టూర్ ప్రోగ్రాం రాసి టైపిస్టుని పిలిచి టైప్ చేయమని చెప్పాడు. ఫోన్ తీసి నెంబర్ డయల్ చేసి భార్య సుశీలని పిలిచి తన ఇంటికి కొంచెం ఆలస్యంగా వస్తానని, మర్నాడు తెల్లవారుజామున క్యాంపు వెళ్ళిపోవాలని అన్నీ సర్ది ఉంచమని చెప్పాడు. ఇంతలో టైపిస్టు టైప్ చేసి తీసుకురాగానే దాని మీద సంతకం చేసి ఇచ్చేశాడు. ఇప్పటికి మళ్ళీ అతని మొహంలో ప్రసన్నత వచ్చింది. పనైపోగానే వెనక కుర్చీకి తగిలించిన కోటు తీసుకుని కిందకు వచ్చి కారులో కూర్చుని కారు బేగంపేట వైపు మళ్లించాడు. అతని మొహంలో హేస్టన్ వస్తున్నాడు అన్న సంతోషం మళ్ళీ కనిపిస్తోంది ఇప్పుడు. అసలు టైంకి 5 నిమిషాలు ఆలస్యంగా ఢిల్లీ నుంచి ప్లేన్ వచ్చింది. అందులోంచి తెల్లగా 6 అడుగులకి పైన 1-2 అంగుళాలు ఎక్కువ సూచించే పొడవుతో, మెత్తగా సిల్కులా గోధుమ వర్ణంతో మెరుస్తున్న జుట్టుతో, ప్రతి అవయవంలోనూ పరిపూర్ణమైన ఆరోగ్యం తొణికిసలాడుతూ, చూసేవారి చూపులు ఇట్టే తన వైపు ఆకర్షించుకుంటూ, కుడి చేత్తో హ్యాటుతో ఠీవీగా హుందాగా దివి నుంచి భువికి దిగుతున్న దేవుడిలా ప్లేన్లో నుంచి కిందికి వచ్చాడు హేస్టన్. తనని ఆదరపూర్వకంగా ఆహ్వానించడానికి వచ్చిన ప్రభుత్వోద్యోగులతో ప్రతి ఒక్కరితోనూ కరచాలనం చేసి రావును చూస్తూనే 2 చేతులు జాపి బలంగా కౌగిలించుకున్నాడు. రావు, హేస్టన్ కొంచెం పొట్టిగా బక్కగా ఉన్న రావు బలిష్ఠుడైన అతని చేతుల్లో పసిపిల్లవాడిగా ఒదిగిపోయాడు.
ఎలాగైతేనేం ఇండియా వచ్చాను. కొన్ని సంవత్సరాల తర్వాత అనుకోకుండా కలిగిన ఈ పునఃసమాగమనానికి హేస్టన్ కన్నులు తడి అయినాయి. హృదయపూర్వకంగా స్వాగతం ఇస్తున్నాను హేస్టన్, స్నేహపూరితమైన స్వరంతో గర్వంగా అన్నాడు రావు. హేస్టన్ కోసం వచ్చిన ప్రభుత్వోద్యోగులందరూ కనులు వెడల్పు చేసుకుని సంభ్రమాశ్చర్యాలతో వీరిద్దరి వైపు చూడసాగారు. ప్రభుత్వం తన కోసం ఏర్పాటు చేసిన గెస్ట్ హౌస్కి వెంట రావుని కూడా తీసుకెళ్లాడు హేస్టన్. అక్కడ 1-2 గంటల కంటే ఎక్కువ ఉండని హేస్టన్ ఒక విధంగా తనే రావుని తొందర చేసి అతని ఇంటికి వచ్చేశాడు. ప్రసాదరావు స్వయంగా సంపాదించిన దానికంటే మామగారు కట్నం కానుకల రూపంలో ఇచ్చిన ఆస్తే ఎక్కువగా ఉంది. రావు ఇప్పుడింటున్న ఇల్లు కూడా మామగారు కట్టించి ఇచ్చిందే. దాన్ని పూర్తిగా తనకిష్టమైన పద్ధతుల్లో అధునాతపు పోకడలతో తీర్చిదిద్దుకున్నాడు. అందంగా పరిశుభ్రంగా ఉన్న ఆ చిన్న బంగళా చూసి హేస్టన్ ముగ్ధుడయ్యాడు. గుమ్మంలో అడుగుపెడుతూనే ఎదురొచ్చిన పిల్లల్ని రావు హేస్టన్కి పరిచయం చేశాడు. వాళ్ళని చూస్తూనే దగ్గరికి లాక్కుని పట్టి పైకెత్తి గాల్లోకి ఎగరేసి పట్టుకుంటూ పక్కకు తిరిగి, రావు, పిల్లలు అచ్చు నీ పోలికే సుమా అన్నాడు నవ్వుతూ. ప్రసాదరావు మనసు చివుక్కుమంది. ఆ మాట ఇంకోళ్ళంటే అతను మనసారా సంతోషించేవాడు. అసలు పిల్లలు అచ్చు తన పోలికే అయినందుకు అతను గర్విస్తాడు కూడా. కానీ ఇప్పుడు హేస్టన్ అలా అనడంతో అర్థం వేరు. అతని చూపు పిల్లలు నీ పోలికే గాని నీ భార్య అంత అందగాళ్ళు కాదు సుమా అన్నట్టున్నాయి ఆ చూపులు. ఆ మాట ఎందుకు నచ్చలేదో రావు ఒక్కడికే తెలుసు. ఇద్దరూ మధ్య హాల్లో కూర్చుని పాత విషయాలు జ్ఞప్తికి తెచ్చుకుంటూ చాలాసేపు మాట్లాడుకున్నారు. రాక హఠాత్తుగా వచ్చిన హేస్టన్ రాకకి రావు ఆర్భాట పడటం లేదు. నిబ్బరంగా మామూలుగా కూర్చుని మాట్లాడుతున్నాడు. ఆ రాత్రికి హేస్టన్కి తనింట్లోనే భోజనం ఏర్పాటు చేయించాడు రావు. ఇల్లంతా తిరిగి ఇంట్లో మనిషిలా చనువుగా మెసలాలని ఉవ్విళ్ళూరుతున్న హేస్టన్కి రావు తనని ఒకచోటనే కూర్చోబెట్టి మాట్లాడడం అతనికి నచ్చలేదు. స్నానం చేసి బట్టలు మార్చుకుని వచ్చిన హేస్టన్కి తన భోజనపు ఏర్పాట్లు బయట రావు గదిలో విడిగా జరగటం చూసి ఇంకొంచెం నిరాశ కలిగింది. అతను రావు పిల్లలతో పాటు వాళ్ళ మామూలు పద్ధతిలో వాళ్లలో ఒకడుగా కూర్చుని సుశీల వడ్డిస్తుండగా భోంచేయాలని ఊహిస్తున్నాడు. అతని ఊహ వ్యతిరేకమైంది. భోజనం తీసుకోవడంతో మీ హిందూ పద్ధతి ఇష్టం, నాకిష్టం అన్న హేస్టన్కి మాటలకి రావు నవ్వి ఊరుకున్నాడు. తను వచ్చి ఇన్ని గంటలైనా సుశీలను పిలిచి పరిచయం చెయ్యనే లేదు. ఆవిడంటే తనకెంత అభిమానమో రావుకి తెలియదు. తనలో ఉన్న చిత్రకళకి సుశీల ఫోటో ఎంత ప్రాణం పోసిందో అతనికి తెలుసు. న్యూయార్క్ ఫైన్ ఆర్ట్స్ ఎగ్జిబిషన్లో తన లైఫ్ సైజులో పెయింట్ చేసిన సుశీల చిత్రం ఎంతమందిని ఆకర్షించి ఉర్రూతలూగించిందో, తనకి ఎన్ని పొగడ్తలు తెచ్చిపెట్టిందో కూడా స్వయంగా తెలిసిన రావు తను వచ్చి ఇన్ని గంటలైనా సుశీలను పిలిచి పరిచయం చేయకపోగా అసలు ఆమె మాటే ఎత్తకపోవడం ఆశ్చర్యంగానే ఉంది. హిందూ దేశంలో ఆడవాళ్ళు పరాయి మగవాళ్ళ ఎదురుగుండా రారని రావు చెప్పాడు. ఇది నిజమే కావచ్చు, కానీ ఒక క్షణం కనిపించి వెళ్ళిపోవడానికేం? ఆ ఆచారాలకి స్నేహితులనే ప్రత్యేకత లేదు కాబోలు. పిల్లలు రావుతో పాటు భోంచేస్తుండగా హేస్టన్కి రావు మెల్లగా తన క్యాంపు సంగతి చెప్పాడు. హేస్టన్ తెల్లబోతూ, రావు, నీకోసమని ప్రత్యేకంగా నేను రాష్ట్రంలో ఎక్కువ రోజులు కేటాయించుకున్నాను. నాకు తెలుసు. వెరీ వెరీ సారీ హేస్టన్, తప్పనిసరిగా వెళ్ళాలి. ఇదంతా నీ ప్రోగ్రాం నాకు ముందు తెలియకపోవడం వల్ల వచ్చింది. హేస్టన్ కళ్ళలో కనిపిస్తున్న నిరాశ బల్లెపు పోటులా మనసులో గుచ్చుకోగా రావు ఏదో నెపం మీద అతని వైపు వీపు పెడుతూ అన్నాడు. ఎప్పుడు తిరిగి వస్తావు? రావు చెప్పాడు. అది సరిగ్గా హేస్టన్ తిరిగి వెళ్లే రోజు. హేస్టన్కి ఎందుకో ఈ కొద్ది గంటల్లోనే రావు వేరని, తను ఊహించినంత స్నేహంగా అతడు లేడని అనిపించింది. అమెరికాలో ఉండగా ఎంతో దగ్గరగా ఎంతో ప్రాణం ఇస్తున్నట్టు ఉండేవాడు. ఆ రావు వేరు, ఈ రావు వేరు అని స్పష్టంగా తెలుస్తోంది. ఇతను ఒక్కడే అంతా లేక ఇండియన్స్ అంతా ఇంతేనా? అతనికి అంతు పట్టలేదు. మొత్తానికి ఉరకలు వేస్తూ పరుగులు తీస్తూ వచ్చిన అతని హృదయం మామూలు మర్యాదలతో ఆగిపోయి చల్లబడిపోయింది. ఆ రాత్రి పొద్దుపోయిన తర్వాత సుశీలను చూడకుండానే ఎన్నో విధాల నిరాశ చెందిన హృదయంతో లేక్వ్యూ గెస్ట్ హౌస్కి తిరిగి వచ్చేశాడు హేస్టన్. మర్నాడు క్యాంపుకి వెళ్ళబోయే ముందు క్షమాపణ కోరుకుంటూ ఏమనుకోవద్దని, చాలా అవసరం కాబట్టి తప్పనిసరిగా వెళ్తున్నానని రావు ఫోన్ చేశాడు. అతని మాటల కంఠంలో ఆ బాధ వింటుంటే హేస్టన్కి నిజంగా జాలి కలిగింది. తనేమీ అనుకోనని వెళ్ళి రమ్మని చెప్పాడు. అతని ప్రోగ్రాం ప్రకారం కొద్ది సవరణలతో అనుకున్నవి అన్నీ జరిగిపోతున్నాయి. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న స్థలాలు, హైదరాబాద్లో ఉన్నవి అన్నీ చూశాడు.
4వ రోజు ఉదయం ఆ రోజంతా బయటికెళ్లే పని లేదు. తనని ప్రత్యేకంగా కలుసుకోవాలని వచ్చిన వాళ్లతో మాట్లాడుతూ ఉండిపోయాడు. వాతావరణం మార్పు వల్లనో లేక విశ్రాంతి అనేది లేకుండా తిరగటం వల్లనో ఆ రోజంతా బద్ధకంగానే ఉంది. అలాగే వచ్చిన అందర్నీ కలుసుకుని ఏ ఒక్కరినీ తిప్పి పంపకుండా మాట్లాడాడు. సాయంత్రం అయ్యేసరికి ఒళ్లంతా నొప్పులు అనిపించింది. థర్మామీటర్ తీసుకుని చూస్తే జ్వరం చూపించింది. కొద్దిగా అలసినట్టుగా అనిపించిన హేస్టన్ అప్పుడే తన కోసం వచ్చిన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్తో మాట్లాడి పంపివచ్చి గదిలో మంచం మీద కూర్చున్నాడు. సాయంత్రం అయిపోయింది. శీతాకాలపు బంగారు రంగులో మెరుస్తున్న ఎండను చూస్తుంటే మనసుకు ఆహ్లాదంగా అనిపిస్తుంది. ఎత్తుగా స్కైస్క్రేపర్ మీద మధ్య బోలెడంత గందరగోళంతో పెరిగిన హేస్టన్కి హిందూ దేశంలో చిన్న చిన్న ఇళ్లలో విచిత్రంగా ఆసక్తిగా ఉన్న వాళ్ల వేషభాషలతో సుందరంగా ప్రశాంతంగా కనిపించింది. అతని ఆలోచనలు మాటిమాటికి వెళ్ళి చూడమని సుశీల మీదనే నిలుస్తున్నాయి. ఏం చేస్తుంది ఈ పాటికి? బయటకు రాకుండా 24 గంటలు ఇంట్లోనూ గడిపే హిందూ దేశపు ఆడవాళ్ల దినచర్య ఎలా ఉంటుందో తనకి తెలియదు. ఆమెని ముఖాముఖి చూడకపోయినా ఆమె అందమైన ముఖం తనకెంత పరిచయం. రావు భార్యగా ఆవిడంతే తనకెంతో గౌరవాభిమానాలు. ఆవిడ ఫోటో తనెక్కడికి వెళ్తే అక్కడి వెంట డైరీతో పాటు వస్తుందని, ఆ ఫోటో తనకి ప్రాణంతో సమానమని బహుశా ఆవిడికి తెలిసి ఉండదు. రావు ఆవిడికి చెప్పకుండా ఉంటాడా ఏమో. రావు ప్రవర్తన గుర్తొచ్చేసరికి హేస్టన్ ఆలోచనలు ఆగిపోయాయి. ఈసారి రావు రాగానే అడిగేసేయాలి. ఇంత దగ్గరగా వచ్చి కూడా తనని సుశీలను చూడకుండా వెళ్ళిపోలేడు. ఆవిడికి తన భాష రాకపోవచ్చు, తామిద్దరం మాట్లాడుకోలేకపోవచ్చు, అసలు తనతో మాట్లాడడానికి ఆవిడ ఇష్టపడకపోయినా సరే ఒక్కసారి ఆ కళ్ళ వైపు, ఆ సౌందర్యం వైపు పరీక్షగా చూస్తే చాలు. ఇంతవరకు ఇది తన ఊహే. ఆ ఊహే ప్రాణంతో సజీవంగా కదులుతుంటే ఎలా ఉంటుందో చూడాలని కళాపూరితమైన అతని మనసు మహాకాంక్షిస్తోంది. హేస్టన్ ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ బాయ్ విజిటింగ్ కార్డు ఒకటి తెచ్చిచ్చాడు. ఏదో ఇండియన్ నేమ్. హేస్టన్కి నోరు తిరగలేదు. కాబట్టి ఆడో మగో కూడా అర్థం కాలేదు. లేచి బయటకొచ్చాడు. విజిటర్ రూమ్స్లో కుడివైపు ఉన్న సోఫాలో పంచే లాల్చీతో బంగారు ఫ్రేమ్ ఉన్న కళ్ళద్దాలతో నిగనిగలాడుతున్న బట్టలతో పొట్టిగా నల్లగా లావుగా ఉన్నాయన హేస్టన్ని చూస్తూనే లేచి నమస్కారం చేశాడు. అతి సామాన్యంగా పల్లెటూరు వాడిలా కనిపిస్తున్న ఈయనకి తనతో పనేమిటో అర్థం కాలేదు హేస్టన్కి. నేను మీ ప్రసాదరావు మామగారిని. కొద్దిగా యాసగా ఉన్న ఇంగ్లీష్లో దగ్గరగా వచ్చి కరచాలనం కోసం చేయి చాస్తూ అన్నాడాయన. క్షణంసేపు అర్థం కానట్లు చూస్తున్న హేస్టన్ సంతోషంగా చేయి చాసి ఈజ్ దట్ సో అన్నాడు. ఇద్దరూ పక్కపక్కనే కూర్చున్నారు. ముసలాయన చెప్పడం ప్రారంభించాడు. ఆయనకి హేస్టన్కి ముఖాముఖి పరిచయం లేకపోయినా రావు ఉత్తరాల ద్వారా బాగానే తెలుసు. రావు అమెరికాలో ఉండగా హేస్టన్ చూపిన ఆదరానికి స్వయంగా కృతజ్ఞతను తెలుపుకున్నాడు. ఆయనకి సుశీల ఒక్కటే కూతురట. ప్రసాదరావు చెల్లెలు కొడుకు. చెల్లెలు భర్త చనిపోతే చెల్లెల్ని కొడుకుని దగ్గర పెట్టుకుని ప్రసాదరావుని పెంచి పెద్ద చేసి సుశీలనిచ్చి పెళ్లి చేశాట. హైదరాబాద్కి ఈశాన్యంగా 40 మైళ్ళ దూరంలో ఉన్న పల్లెటూళ్ళలో ఇల్లు, పొలాలు, పాడి పంటలు ఉన్నాయట. హేస్టన్ వచ్చినట్టు తెలియదని, ఈరోజు ఉదయం తనేదో పనిమీద వస్తే తెలిసిందని, తెలియగానే చూడ్డానికి వచ్చానని చెప్పాడు. హేస్టన్ వస్తే తన ఊరు తీసుకెళ్తానని, హిందూ దేశపు ఆచారాలు, ప్రజల జీవన రీతులు చూడాలంటే పల్లెటూళ్ళు చూస్తే అర్థమవుతుందని చెప్పాడు. ఆదరపూర్వకంగా అనునయంగా మాట్లాడుతున్న ఆయన మాటలకి హేస్టన్ హృదయం పులకించింది. ఇలాంటి ఆప్యాయతే తను రావు దగ్గర ఆశించింది. కొద్దిసేపు కూర్చున్న తర్వాత మాటల మీద ఒంట్లో బాగోలేదని తెలియగానే ముసలాయన తనతో ఇంటికి వచ్చేయమని, రావు లేకపోయినా అది మీ ఇల్లులాగే భావించుకోమని, ఒంట్లో బాగుండనప్పుడు ఒంటరిగా ఉండవద్దని, అంతగా అయితే లేచి వచ్చేయమని చెప్పాడు. తనతో కూడా రమ్మని బలవంతం చేశాడు. ఆదరపూర్వకంగా ఇస్తున్న ఈ ఆహ్వానాన్ని కాదనలేక హేస్టన్ లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకొని వచ్చి కారులో ముసలాయన పక్కన కూర్చున్నాడు. ఆయన ఇంకా ఏవో విషయాలు ఆపకుండా చెప్తూనే ఉన్నాడు. కారు కదిలింది. హఠాత్తుగా అనుకోకుండా సుశీలను చూడవచ్చేమో అనే ఆశ అతని మనసులో సంతోషం నింపసాగింది. కారు దిగి ఇద్దరూ లోపలికి వచ్చారు. ఆ హాలు కిందటిసారి హేస్టన్ని చూసిందే. కంటికి కనిపిస్తున్న ప్రతి వస్తువు పొందిగ్గా అందంగా అమర్చబడి ఉంది. అందంగా తీర్చిదిద్దడం కూడా ఒక కళ కాబోలు. హేస్టన్ హాల్లో కూర్చోబెట్టి ముసలాయన ఒకసారి లోపలికి వెళ్ళి వచ్చాడు. ఆయన చెప్తున్న విషయాలు అర్థం కాకపోయినా హేస్టన్ ఆసక్తిగా వింటూనే ఉన్నాడు. మధ్య మధ్య అతని చూపులు వెళ్ళి గుమ్మానికున్న పరదాని పరిశీలిస్తున్నాయి.
ఇది ముసలాయన కనిపెట్టలేకపోలేదు. ఇంతలో నౌకరు ట్రేతో బిస్కెట్లు, పండ్లు, టీ తీసుకొచ్చి పెట్టి వెళ్ళిపోయాడు. ముసలాయన ఇస్తున్న టీ తీసుకుంటూ, మీ దేశంలో ఆచారాల గురించి కొన్ని విన్నాను, రావు చెప్పాడు. స్నేహితులం అనుకున్న వాళ్ళ ఎదుటికి మీ ఆడవారు రారుట కదా, అమాయకంగానే అడిగాడు హేస్టన్. పూర్వం అలాగే ఉండేది, కానీ కాలం మారిపోయింది. మారిపోతున్న కాలంలో మనుషులు, వాళ్ళ పద్ధతులు మారటం కూడా సహజం. ఇప్పుడు అంత ఆచారాలు మాకు లేవు. మా ఆడవారు కూడా ఇప్పుడిప్పుడు బయటకు వస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, మీకు తెలిసే ఉంటుంది. ఎలాగైనా చాలా తక్కువ, మరోసారి లోపలికి చూస్తూ అన్నాడు అతను. ఎందుకు మీరు మా సుశీలను చూడలేదు? హఠాత్తుగా ఏదో గుర్తుకొచ్చినట్టు అడిగారు ముసలాయన. ఉరిక్కిపడిన హేస్టన్ నిదానంగా నిబ్బరంగా లేదు. కిందటిసారి వచ్చినప్పుడు ఎక్కువ టైము లేక త్వరగా వెళ్ళిపోయాను. ఇంతలో రావు క్యాంపు వెళ్ళిపోయాడు. ఫోటో చూశాను అనుకోండి. తను పెయింట్ చేయడం, దానికి మంచి పేరు ప్రఖ్యాతలు రావడం వివరంగా చెప్పబోతున్న హేస్టన్ ముసలాయన మధ్యలోనే ఆపేస్తూ ఆగమని చెప్పి లేచి లోపలికి వెళ్ళి వచ్చాడు. ఆయన తిరిగి వచ్చిన తర్వాత హేస్టన్కి మాట్లాడే అవకాశమే ఇవ్వలేదు. హిందూ దేశపు ఆచారాల్లో ఎంత అర్థం ఉందో, అవి ఎంత మంచివో, వాటిని ఈ కాలపు వారు ఎలా నాశనం చేస్తున్నారో చెప్పసాగాడు. అతను శ్రద్ధగా వింటున్నాడు. ఇంతలో పరదా వెనుక గాజులు చప్పుడైంది. ఆ శబ్దం ఏమిటో సరిగ్గా అర్థం కాని హేస్టన్ టీ తాగుతూనే అటువైపు చూశాడు. టీ తాగడం పూర్తి చేసిన ముసలాయన కప్పు టేబుల్ మీద పెడుతూ, రామ్మా, పర్వాలేదు, హేస్టన్ నీకు సోదరుడు అలాంటి వాడు అని వెనక్కి పిలిచాడు. భాష తెలియకపోయినా కొద్దిగా చూచాయిగా భావం అర్థం చేసుకున్న అతను కట్టెన్ మీద నుంచి చూపులు చప్పున టీ కప్పు మీదకి మరల్చుకున్నాడు. రా సుశీల, ముసలాయన మరోసారి పిలిచాడు. పరదా కదిలింది. హేస్టన్ చూపులు కప్పు మీద నుంచి నేల మీదకి వాలాయి. పరదా తొలగిన తర్వాత అడుగులు ముందుకు పడ్డాయి. ఎంత కళ్ళాలు వేసి కట్టిపెట్టినా ఆగని హేస్టన్ చూపులు నేల మీద నుంచి ముందుకు వస్తున్న పాదాల వైపు జరజరా పాకినాయి. ముదురు ఆకుపచ్చ చీరకి ఎర్రటి గీతలున్న జరీ అంచు కుచ్చుళ్ళని ముందుకు తన్నుకుంటూ వస్తున్న పాదాలు నల్లగా మోటుగా, బ్రొటన వేలికి పక్కవేలికి సన్నటి వెండి తీగల చుట్టూనున్న పాదాలు. హేస్టన్ చటుక్కున తలెత్తి సుశీల వైపు చూశాడు. అంతే, కొయ్యబారిపోయాడు. అతని శరీరం ఊపిరి పీల్చుకోవాలన్న సంగతి కూడా మర్చిపోయింది. పొట్టిగా లావుగా ఊడిపోయిన జుట్టు, నుదుటి మీద బాగా పైకిపోగా అందవిహీనమైన పెదవులతో, కొంచెం ఎత్తుగా ఉన్న పళ్లతో అరసెకను కూడా హేస్టన్ చూపులు ఆ వ్యక్తి మీద నిలవకుండా వెళ్ళి మళ్ళీ కట్టెన్ మీద నిలిచి ఆసక్తిగా చూడసాగాయి. రామ్మ, అతనే హేస్టన్. సుశీల నమస్కారం చేసింది. ప్రతి నమస్కారం చేయడం మర్చిపోయాడు హేస్టన్. అతనికి తను చూస్తున్నది కలో నిజమో అర్థం కాలేదు. మోటుగా వికృతంగా ఉన్న ఆవిడ హేస్టన్ ఊహించినట్టు పని మనిషి కాదు, రావు భార్య. ముసలాయన పక్కన కూర్చుంది వచ్చి. నిలువుగుడ్లేసుకుని సుశీల వంక చూస్తున్న హేస్టన్ని చూసి ముసలాయనకి కోపం వచ్చింది. అదేమిటి, మరీ తినేసేటట్టు అలా చూస్తాడేం? తను ఎదురుగుండా ఉన్నాడన్న సంకోచం కూడా లేదు. ఆ చూపుల్లో ఎంతైనా ఫారిన్ వాళ్ళు ఫారిన్ వాళ్లే. హేస్టన్ మర్యాదస్తుడు అనుకున్నాడు. అందుకే అది గుర్తించి అల్లుడు అమ్మాయిని చూపించి ఉండడు. తనేదో మహా గౌరవం చూపించబోయాడు. చిచ్చి, చూపులు ఎంతసేపు అలా మీద నిలబెడతాడు? కళ్ళజోడులోంచి హేస్టన్ చూస్తున్న ముసలాయనకి కోపం కూడా వచ్చింది. ఇవేం గమనించని హేస్టన్ వెర్రివాడిలా ఇంకా సుశీలని కన్నార్పకుండా చూస్తున్నాడు. అది ఎలా సాధ్యం? ఈమె రావు భార్య ఎందుకు అవుతుంది? కొంపదీసి రావుకి ఇద్దరు భార్యలు లేరు కదా? రెండో భార్య సంగతి వీళ్ళకి తెలియదేమో. సుశీల రూపం హేస్టన్లో ఉన్న సుందర భవనాల తాలూకు భావాల్ని పునాదులతో సహా పెళ్లగించి పారేసింది. ఏదైనా రావు తన భార్య అని చెప్పి ఇచ్చిన ఫోటో ఈమెది కాదు. సుశీల దర్శనంతో హఠాత్తుగా షాక్ తిన్న అతని మనసు క్షణంసేపు దిమ్మరిపోయి వెంటనే మూగబోయింది. హేస్టన్ అసలు ఇంటికి పిలవడం తనది బుద్ధి తక్కువ అనిపించింది సుశీల తండ్రికి. సభ్యత సంస్కారాలు కూడా మర్చిపోయి పిచ్చివాడిలా కళ్ళప్పగించి చూస్తున్న ఈ పెద్ద మనిషి ముందు సుశీలను మరో క్షణం ఉంచడం ఇష్టం లేక ఏదో మాట చెప్పి లోపలికి పంపించేశాడు. సుశీల వెళ్తుంటే ఆవిడ వంకి యాంత్రికంగా కళ్ళు తిరిగాయి. కర్మ, రాత్రికి ఉంచుకుంటానని కూడా తీసుకొచ్చాను. అల్లుడికి తెలిస్తే ఏం కేకలేస్తాడో. అసలు అతని మాట వదిలేసి ఇప్పుడు ఇంకో క్షణం ఇంట్లో ఉంచుకోవాలంటే తనకే అసహ్యం వేస్తుంది. హఠాత్తుగా హేస్టన్ పట్ల కఠినంగా మారిపోయిన ముసలాయన మనసు ఇప్పుడు దిక్కేమిట్రా భగవంతుడా అని ఆలోచించసాగింది. ఏమీ తోచనట్టు దిక్కులు చూస్తున్న ముసలాయనకి దిక్కు చూపిస్తున్నట్టుగా హేస్టన్ తనకి తలనొప్పిగా ఉందని, గెస్ట్ హౌస్కి వెళ్తానని ఏమీ అనుకోవద్దని అన్నాడు.
హేస్టన్ అడగడం ఆలస్యం ముసలాయన డ్రైవర్ని కేకేశాడు. బంగళాకి తిరిగి వచ్చేసిన హేస్టన్కి నిద్ర పట్టలేదు. ఏమీ తోచటం లేదు. ఏమిటిది? ఎందుకలా అయింది? కీలకం ఎక్కడుంది? రావు క్యాంప్కి వెళ్ళడానికి దీనికి సంబంధం లేదు కదా. ఇన్ని రోజుల నుంచి ఇంత ఇదిగా తన ఆరాధిస్తున్న ఈ అమ్మాయి ఎవరు? డైరీలోని ఫోటో వైపు చూసిన హేస్టన్ ఆలోచనలు పరిపరి విధాల పోసాగాయి. ఇంకా నయం, అదృష్టం తను పెయింట్ చేసిన సంగతి వాళ్ళకి చెప్పలేదు. రావుకి మరో భార్య ఉంటే వీళ్ళకి తెలియకుండా ఉంటుందా? భార్య కాకపోతే రావు భార్యను అంత ధైర్యంగా ఎలా చెప్పగలడు? రావు రాగానే అడిగి తెలుసుకోవాలి. ఎంత చక్కటి కళ్ళు, ఎంత అందమైన మొహం. ఈ ఫోటోలో అందం రావు భార్యది కాకపోతే ఇంకెవరిది అవుతుంది? హేస్టన్కి ఆ రాత్రి సరిగ్గా నిద్ర పట్టలేదు. రేపు ఒక్కరోజు అతను ఇక్కడ ఉండేది. రేపు సాయంత్రం క్యాంపు నుంచి రావు వస్తాడు. ఆ క్రితం రోజే కొంచెం జ్వరంగా ఉండడం వలన, ఆ రాత్రంతా నిద్ర లేకపోవడం వలన మర్నాడు అతని జ్వరం మరింత తీవ్రంగా వచ్చింది. డాక్టర్ వచ్చి మందిచ్చి ఇంజెక్షన్ చేసి ఆ రోజంతా ఎక్కడికి కదలవద్దని, పూర్తిగా రెస్ట్ తీసుకోమని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ రోజంతా ఒంటరిగా ఏ ప్రోగ్రాం లేకుండా గెస్ట్ హౌస్లోనే ఉండిపోయాడు. సాయంత్రం అయ్యింది. అప్పుడే టీ తీసుకుని మంచం మీద కుడి చేతి మీద వాలి పడుకుని కిటికీలోంచి బయటికి చూస్తున్నాడు. ఇంతలో తలుపు చప్పుడైంది. వెనక్కి తిరిగి చూశాడు హేస్టన్. వచ్చింది రావ్. హల్లో రావ్. 2 అడుగుల్లో వచ్చి మంచం మీద కూర్చున్నాడు. ప్రోగ్రాం ప్రకారం హేస్టన్ వెళ్ళిపోతాడు అనుకున్న రావ్ ఆ సాయంత్రానికి హైదరాబాద్ వచ్చేశాడు. అతని ఊహ ప్రకారం హేస్టన్ ఈ పాటికి ప్రయాణానికి సిద్ధమవుతూ ఉండాలి. ఇంటికి వచ్చిన రావు పట్టుమని 10 నిమిషాలు ఉండకుండానే ఏం జరిగింది చెప్పే అవకాశం సుశీలకి ఇవ్వకుండానే గెస్ట్ హౌస్కి పరిగెత్తుకొచ్చాడు. విదేశం నుంచి ఎంతో ఆత్రంగా వచ్చిన ఈ మిత్రుడికి తనేమాత్రం ఆప్యాయత ఇవ్వలేకపోయానే అనే బాధ అతన్ని నరనరాల్ని కొరికేస్తుంది. హేస్టన్ రావు సంతోషంగా పడుకున్న అతని చేతి మీద చేయి వేస్తూ అన్నాడు. రావు రాక అతని పిలుపులోని ఆప్యాయత హేస్టన్ని కదిలించలేదు. అతన్ని చూడగానే సుశీల విషయం అడిగేయాలనిపిస్తుంది. రావు వైపు పరిశీలనగా చూసిన హేస్టన్ చూపులు మరచుకుని మళ్ళీ కిటికీలోంచి బయటికి చూడసాగాడు. హేస్టన్, అదేమిటి అలా ఉన్నావేం? ఆదుర్దాగా అడిగాడు. బయటకు వస్తున్న హేస్టన్ చూపులు మరల్చి రావు ముఖం మీద నిలిపి, రావ్, ఐ హ్యావ్ సీన్ యువర్ వైఫ్ అన్నాడు పరీక్షగా చూస్తూ. యూ గబుక్కున లేచి నిల్చున్నాడు ప్రసాదరావు. అతని మొహంలోకి ఒక్కసారిగా రక్తం పొంగింది. నుదుటి మీద నరాలు ఉబ్బినాయి. అంతే. ఆ చూపులనే రావు మొహం అలా ఎర్రబడటంతోనే, హఠాత్తుగా లేచి నిలబడడంతోనే హేస్టన్కి అర్థమైపోయింది. రావు అబద్ధం ఆడడు. అందంగా తనని మోసం చేశాడు. తనకిచ్చిన ఫోటో మరెవరిదైనా కావచ్చు కాక, రావు భార్య మటుకు కాదు. ఇద్దరి కళ్ళు క్షణంసేపు ఒకళ్ళనొకళ్ళు పరిశీలనగా పరికించుకున్నాయి. ఇద్దరి మధ్య ఏర్పడిన నిశ్శబ్దాన్ని చీలిస్తూ హేస్టన్, తనే, నువ్వప్పుడు క్యాంప్కి ఎందుకు వెళ్ళావో నాకు అర్థమైంది. నువ్వు క్యాంపుకి వెళ్ళలేదు. నా నుండి ఈ రహస్యం దాచుకోవడానికి పారిపోయావు. కానీ ఆ రహస్యం బయటపడింది అంటూ చూపులు గిరుక్కుని తిప్పేసుకున్నాడు. ప్రసాదరావు వెంటనే మళ్ళీ మంచం మీద కూలబడ్డాడు. మొహం తిప్పుకున్న హేస్టన్ రావు వైపు చూడకుండానే, ఇంత చిన్న విషయంలో అబద్ధం ఆడాల్సిన అగత్యం ఎందుకు కలిగిందో నాకు అర్థం కావటం లేదు. నేను అసలు ఇండియా రాకుండా ఉంటే బాగుండేది. నీ గురించి, ఈ ఫోటో గురించి నా కళ కరిగిపోయేది కాదు. బాధగా అంటున్న హేస్టన్ మీద చెయ్యి వేసి అతని చేతిని గట్టిగా పట్టుకుంటూ, హేస్టన్, నేను చెప్పేది విను, నా మాట నమ్ము అన్నాడు. నువ్వు చెప్పిన ప్రతి మాట నమ్మాను. హేస్టన్ మాట చురకలా తగిలింది. అయినా ఎలాగో నిగ్రహించుకున్న ప్రసాదరావు అసలేం జరిగిందో చెప్పసాగాడు. ఇదండి మొదటి భాగం ఇప్పటి వరకు అయ్యింది. ఇంకో భాగం ఇంకోసారి చెప్పుకుందాం. ఇంతవరకు మీకు కథ నచ్చింది అనుకుంటాను. ఇది విన్న తర్వాత మళ్ళీ సెకండ్ భాగానికి కూడా ఎదురు చూడండి. తొందరలోనే దాన్ని కూడా నేను పోస్ట్ చేస్తాను.